పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ కు రష్యా మరో ఆఫర్ ఇచ్చింది. వార్లో పాక్ దాడులను తిప్పికొట్టిన S-400 కంటే శక్తివంతమైన S-500 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా భారత్ కు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. భారత గగనతల రక్షణ వ్యవస్థకు S-400 సిస్టమ్ కీలకంగా మారింది. పాక్ ప్రయోగించిన మిసైళ్ల మొదలు అనేక గగనతల దాడులను S-400 సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే ఇంతకు మించిన సామర్థ్యం గల S-500 క్షిపణి విధ్వంసక వ్యవస్థను కూడా అందించేందుకు రష్యా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. దేశీయంగా వీటిని తయారు చేద్దామని ప్రతిపాదించినట్లు సమాచారం. S-400 కంటే ఎక్కువ సామర్థ్యంతో S-500 ను రూపొందించారు. బహుళ దశలు కలిగిన ఈ వ్యవస్థ శత్రు దేశ అస్త్రాలను ధ్వంసం చేయగలదు. అటు అంతరిక్షంలోని టార్గెట్స్ ని కూడా ధ్వంసం చేయగలదు. భూ వాతావరణంలో వచ్చే దాదాపు అన్ని రకాల టార్గెట్స్ ని నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపర్సానిక్ మిసైల్స్, శత్రుదేశ నిఘా శాటిలైట్ ను కూడా చిత్తు చేయగలదు. భూ ఉపరితలం నుండి 200 కిలోమీటర్ల పైన ఉన్న టార్గెట్స్ ను కూడా నాశనం చేయగల సామర్థ్యం దీనికి ఉంది. మొత్తం 600 కిలోమీటర్ల పరిధిలోని శత్రుదేశ మిసైళ్లు మొదలు విమానాల వరకు ఏవీ దీన్ని దాటి ముందు నిలవలేవు. మాక్ 20 వేగంతో వస్తున్న 10 టార్గెట్స్ ను ఏకకాలంలో ధ్వంసం చేయగల సత్తా దీనికి ఉంది. S-500 ను ఆల్మాస్ సంస్థ డిజైన్ చేసింది. 2021లో దీన్ని రష్యా అంతరిక్ష భద్రతా దళంలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన తొలి రేస్మెంట్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే భారత్ దీని సరిహద్దు దేశాలైన పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు, లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు తీర ప్రాంతాలైన ముంబై, చైనా, వైజాగ్ నగరాలకు రక్షణగా మోహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, పాక్ దాడులను తిప్పికొట్టేందుకు వీలుగా వీటి మోహరింపు ఉంటుందని చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.